సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడే ఒక సామాన్యుడి చేతిలో దెబ్బలు ఎందుకు తినాల్సి వచ్చింది? ఆ గాయం వెనుక ఉన్న రహస్యం ఏంటి? వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చిన శ్రీనివాసుడు శేషాచల కొండల్లో ఒక చీమల పుట్టలో తపస్సు చేసుకుంటున్నాడు. ఆహారం లేదు, నీరు లేదు. అప్పుడు బ్రహ్మరుద్రులు ఆవు దూడలుగా మారి స్వామికి పాలు ఇచ్చేవారు. కానీ ఆ ఆవు పాలు పుట్టలో దారిపోస్తుండడం గమనించిన గొల్లవాడు ఒకరోజు కోపంతో ఊగిపోయాడు. ఆవుని చంపాలనే ఉద్దేశంతో గొల్లవాడు తన గొడ్డలిని పైకెత్తాడు. సరిగ్గా ఆ గొడ్డలి ఆవు మీద పడే లోపే భక్త సులభుడు కరుణామయుడైన శ్రీనివాసులు ఆ పుట్ట నుండి బయటకు వచ్చి ఆ దెబ్బను తన తల మీదకు తీసుకున్నాడు. సాక్షాత్తు ఆ పరమాత్ముని తల నుండి రక్తం ధారలుగా ప్రవహించింది. దేవుడికే రక్తం కూడిన ఆ క్షణం కలియుగ దైవం మన కోసం పడ్డ వేదనకు నిదర్శనం. ఆ గాయం నుండి వచ్చిన రక్తమే నేడు మనం చూస్తున్న తిరుమల చరిత్రకు ఆరంభం. ఆ స్వామి భక్తుల కోసం పడ్డ కష్టానికి గుర్తుగా గోవిందా అని ఒక్కసారి కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.